అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తమిళనాడులో విజయ్ జోసెఫ్ గారు గెలిచిన 108 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలిచారని చెప్పి ప్రస్తుతం కొంత ప్రచారం వైసీపీ వైపు నుంచి నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వైఎస్ జగన్ రెడ్డి గారి ఫోటోని విజయ్ గారు ప్రచారంలో వాడుకొని వైఎస్ జగన్ గారి అభిమానుల చేత ఓట్లు వేయించుకొని గెలిచారని చెప్పి జగన్ అభిమానులు బాగా విస్తృతంగా సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. నేను ఇక్కడ కొన్ని పచ్చి నిజాలు మాట్లాడతాను. దయచేసి బాధపడకుండా మనోభావాలు, మట్టిగడ్డలు, తర్వాత గుండెలు ఇవన్నీ కొంచెం గట్టి చేసుకొని ఇబ్బంది పడకుండా చూడండి. జగన్ రెడ్డి ఫోటోను పెట్టుకొని విజయ్ గారు గెలిచారంటున్నారు. అసలు ఆ ఫోటోవే పెట్టుకొని వైఎస్ జగన్ ఎందుకు గెలవలేదు? మరి తన తండ్రి ఫోటో లేకపోతే దిక్కు దివానా లేదు, తన తండ్రి పేరు లేకపోతే అసలు పార్టీ పేరే లేదు, తన తండ్రి బొమ్మ లేకుండా ఏ పని నడవదు. అటువంటి వైఎస్ జగన్ ఫోటో పెట్టుకొని విజయ్ గారు గెలిచారనడం నిజంగా మీ అజ్ఞానానికి, మీ తెలివి తక్కువతనానికి, మీ తింగర్తనానికి ఇది ఒక నిదర్శనం. మనకే అయ్య ఫోటో లేకపోతే ఓట్లు రావు, అయ్య బొమ్మ లేకపోతే జనాల దగ్గరికి పోతే తిట్లు చివాట్లు వస్తాయి. అటువంటి మన ఫోటోని ఎక్కడ తమిళనాడులో విజయ్ పెట్టుకొని గెలిచాను నన్ను. అది దేవుడు కొద్దిగా కాకపోతే కొద్దిగినైనా ఏదో ఒక చివరన ఓ చిన్న మూలన ఇజ్జత్ అనేది ఏమైనా పెట్టలేదా? పెట్టడం మర్చిపోయినారు కంప్లీట్గా మీకు. అంటే ఒక్కరిద్దరికి మర్చిపోతే ఏమనుకుందాం, ఒక వర్గం మొత్తానికి మర్చిపోవడం అనేదే ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొదటి ప్రయత్నంలో సింగిల్గా వచ్చి విజయ్ 108 సీట్లు కొట్టి సీఎం అవ్వడానికి దగ్గరగా ఉన్నాడు. అతన్ని రెండో అటెంప్ట్లో 151 సీట్లు కొట్టిన జగన్ రెడ్డి తోటి కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ నేను కొన్ని మాటలు మాట్లాడతా, కొన్ని కంపారిజన్స్ మీరు అన్నారు కాబట్టి నేను కూడా చేస్తా. ఒకసారి చూడండి. జగన్ పార్టీ పెట్టి ఫస్ట్ అటెంప్ట్లో జగన్కి వచ్చిన సీట్లు ఎన్ని? నాకు తెలిసి 60+70 లోపే వచ్చినట్టున్నాయి, 70కి అటు ఇటుగా వచ్చినాయి. విజయ్కి ఎన్ని వచ్చినాయి? 108 సీట్లు వచ్చినాయి. బోత్ ఆర్ నాట్ సేమ్. సెకండ్ అటెంప్ట్లో టీడీపీ పైన వచ్చిన వ్యతిరేకాన్ని దాన్ని క్యాష్ చేసుకొని జగన్ రెడ్డి 151 సీట్లు కొట్టిండు. అది పవన్ కళ్యాణ్ థర్డ్ ఆల్టర్నేట్ ఆప్షను ఒకటి పోటీలోకి దిగిన తర్వాత ఓట్లు చీలడం వల్ల, లేకపోతే జగన్ రెడ్డికి అన్ని సీట్లు కూడా వచ్చేటి కావు. రెండో అటెంప్ట్ అది. కానీ ఇక్కడ విజయ్ మొదటి అటెంప్ట్లోనే గెలిచిండు కదా, ఎట్లా సేమ్ అవుతారు? తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత ఏ పార్టీకైనా ఆయన ఫోటో పెట్టుకొని విజయ్ 108 సీట్లు కొడితే ఆ ఫోటో ఉన్న కటౌటే ఇక్కడ పోటీ చేస్తే కనీసం 100 సీట్లను వచ్చి సావాలి కదా. 108 కాకపోయినా 11 సీట్లు వచ్చినాయిందిరా. ఆ ఫోటో పెడితేనేట అక్కడ తమిళనాడులో 108 సీట్లు వస్తాయట, ఆ ఫోటో ఓడే ఇక్కడ పోటీ చేస్తాడట, 11 సీట్లు వస్తాయట. ఎట్లరా? హౌ? రోజా అంటుంది, మాజీ మంత్రి విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగి కింగ్ మేకర్గా అవతరించారు. ముఖ్యంగా వైఎస్ జగన్తో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు బాగా కలిసి వచ్చింది. ప్రచారంలో జగన్ ఫోటోలను వాడటం వల్ల వైసీపీ శ్రేణులతో పాటు తమిళనాడులోని జగన్ అభిమానులందరూ విజయ్కి అండగా నిలిచారని చెప్పి మాజీ మంత్రి రోజా మాట్లాడుతుంది. ఈ రోజాకి ఈమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కడికి పోయినా ఐరనే, యాడికి పోయినా. నేను ఇంతకు ముందే చెప్పిన, ఈమె పోయి స్టాలిన్ గారు అది బాగా చేసి ఇది బాగా చేసారు, స్టాలిన్ గారు మళ్ళీ సీఎం అవుతారన్నప్పుడే అన్న. కొంతమంది నాలుక మీద ఉంటుంది, కొంతమందికి లెగ్గులో ఉంటుంది, కానీ రోజాకి మాత్రం ఒళ్ళంతా ఉంటుంది ఐరన్ అని చెప్పి నేను ఇంతకుముందే మాట్లాడినా. విజయ్ గెలవబోతాడని కూడా నేను వీడియో చేసిన, చూడండి. స్టాలిన్ ఓడిపోతాడని చెప్పిన నేను, ఎందుకంటే రోజా ప్రచారం వల్లే ఓడిపోతాడని కూడా చెప్పిన. నిజంగా రోజా లెగ్గు ఐరనా లేకపోతే కాదా, గోల్డా, ఇంకే లెగ్గా అనేది ఈ ఎలక్షన్ తోటి తెలిసిపోతుంది తమిళనాడులో. ఎందుకంటే తమిళనాడుకి మనకైతే పరిచయం లేదు కదా, మనకు సంబంధం లేదు కదా. సంబంధం లేని దగ్గరికి రోజా పోయి ప్రచారం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ పోతే మాత్రం దానికి రీజన్ ఈమె అవుతుందని చెప్పి నేను మాట్లాడినా. అదే జరిగింది. స్టాలినే ఓడిపోయింది సాక్షాత్తు. స్టాలిన్ గురించి పోయి గొప్పలు చెప్పింది. ఇప్పుడేమో ఏం మాట్లాడుతుంది ఈమె? విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగి కింగ్ మేకర్గా అవతరించారు. ముఖ్యంగా వైఎస్ జగన్తో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు బాగా కలిసి వచ్చిందట. ప్రచారంలో జగన్ ఫోటోలను వాడటం వల్ల వైసీపీ శ్రేణులతో పాటు తమిళనాడులోని జగన్ అభిమానులందరూ విజయ్కి అండగా నిలిచారు.
మరి నువ్వెందుకు పోయి స్టాలిన్కి మద్దతు ఇచ్చినావు? అది పక్కన పెడితే ఈయన ఫోటోలు పెట్టుకొని తమిళనాడులో ఓట్లు వేయించుకున్న విజయ్ మరి ఎందుకు ఈయనే డైరెక్ట్ నిలబడితే జనాలంతా చీకొట్టారు ఎందుకు వైఎస్ జగన్ని? అసలు ఎట్లా కంపేర్ చేస్తారు మీరిద్దరు? విజయ్ జగన్కి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఒకసారి ఆ తేడాను గమనించండి. ఇక్కడ విజయ్కి తన తండ్రి మాజీ సీఎం కాదు, వైఎస్ జగన్కి తండ్రి సీఎం. ఇక్కడ తర్వాత వైఎస్ జగన్ గారి పార్టీ పేరులో తండ్రి పేరుంది, విజయ్ గారి పేరులో పార్టీ పేరులో తన తండ్రి పేరు కానీ ఎవరి పేరు కానీ లేదు. నెక్స్ట్ విజయ్కి ఎటువంటి మీడియా మద్దతు లేదు, కానీ జగన్ రెడ్డికి మీడియా మద్దతు పుష్కలంగా ఉన్నది. తర్వాత వైఎస్ జగన్కి ఫస్ట్ టైం పోటీ చేసేటప్పుడే తన తండ్రి పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పార్టీలోకి ఇంక్లూడింగ్ ఈ ఐరన్ లెగ్ రోజాను కూడా తన పార్టీలోకి ఆహ్వానించిండు. చాలామంది వైసీపీలోకి వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ విజయ్ చాలా కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. తర్వాత జగన్ రెడ్డి దగ్గర ఉన్నంత డబ్బు విజయ్ దగ్గర లేదు. బోత్ ఆర్ నాట్ సేమ్, అబ్జల్యూట్లీ నాట్ సేమ్. బోల్డ్ అంత తేడా ఉంది వీళ్ళిద్దరికీ. అట్లా జగన్ లాగా విజయ్ తండ్రి పేరు చెప్పుకోలేదు, పార్టీల తండ్రి పేరు లేదు, ప్రచారంలో తండ్రి బొమ్మని అమ్మని చెల్లెని వీళ్ళని తిప్పలేదు, ప్రచారంలో డబ్బులు పంచలేదు, క్యాండిడేట్లని మాజీ మంత్రుల్ని మాజీ మినిస్టర్లని తండ్రి పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇవ్వలేదు, ఆయనలాగా డబ్బు ఖర్చు పెట్టలేదు, ఆయనలాగా మద్యం పారించలేదు, ఆయనలాగా బిర్యానీ పొట్లాలు కూడా ఇవ్వలేదు. ఓన్లీ విజయ్ పార్టీ పెట్టిండు, సింగిల్గా వచ్చిండు, తన పేరు మాత్రం చెప్పుకున్నాడు, తను చేయబోయే మంచి చెప్పుకున్నాడు, గెలిచాడు. కానీ వైఎస్ జగన్ అట్లా చేసిండా? తండ్రి పేరు చెప్పుకుంటూ, తల్లిని రోడ్ల మీద తిప్పుతూ, చెల్లిని తిప్పుతూ, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ, మీడియా మద్దతు తీసుకుంటూ, మాజీ మినిస్టర్లని మాజీ మంత్రులని అందరినీ పట్టుకొచ్చి ఎంపీలని తీసుకొని వచ్చి పార్టీలో జాయిన్ చేసుకొని అలాంటి పనులు విజయ్ చేసిండా? విజయ్ తోటి ఎట్లా కంపేర్ చేస్తారు వైఎస్ జగన్? అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఏమాత్రం కొద్దిగానైనా కొంచెమేనా కొంచెం జ్ఞానం ఇంగితం వాడండ్రా. అసలు ఏ మాత్రం సంబంధమే లేదు అసలు వాళ్ళకి వీళ్ళకి. అతను వేరు కంప్లీట్గా, ఇతను వేరు కంప్లీట్గా. ఆయన ఫోటో పెట్టుకొని 108 సీట్లు అంటే అసలు ఆ ఫోటోలు ఉన్నాడే కదా ఇక్కడ ప్రచారం చేసింది జగన్ రెడ్డి. మరి ఎందుకు 11 సీట్లు వచ్చినాయి అంటే సమాధానం లేదు. ఎందుకు లేవు? 100 సీట్లు ఎందుకు రాలే? మరి ఫోటో పెడితేనే విజయ్కి 108 వస్తే మరి జగన్కి క్యాండిడేటే జగన్ కదా. నా ఫోటో వాడుకొని వాడు 100 తెచ్చుకున్నప్పుడు మరి నేను కనీసం 99 తెచ్చుకోవాలి కదా. ఈయన ఎందుకు రాలే? నాకు కనీసం మీకు ఒక విషయం యాక్సెప్ట్ చేసి సావండి. సింగిల్గా పోటీ చేసిన సింగిల్గా విజయ్ కూడా చేసిండు. వెళ్ళి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష హోదా లేని ఏకైక పార్టీ కూడా వైఎస్ జగన్ పార్టీని, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని కూడా కొంత పబ్లిసిటీ చేయండి. ఎంతసేపు మా అన్న సింగిల్ చేసింది కాదు, దేశం మొత్తం మీద కనీసం 175కి 18 సీట్లైనా వచ్చి ఉండాలి ప్రతిపక్ష హోదా కావాలంటే. కానీ మనకు వచ్చినాయి 11 సీట్లే. 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. సిగ్గు తెచ్చుకోండి. అర్థమవుతుంది నేను చెప్పింది? అసలు ప్రతిపక్ష హోదా లేదు. మీ ఫోటో పెట్టుకొని విజయ్ గెలిచిండా? ఎవరైనా వెంటే నోటితో నవ్వరన్నా. విజయ్ చావు పాలిటిక్స్ లేదు, బాబాయ్ చచ్చిందని లేదు, కోడికత్తి డ్రామాలు ఆడలేదు. విజయ్ చాలా క్లీన్ పాలిటిక్స్ చేసిండు. అలాంటి వాడితో అసలు ఏమాత్రం మీకు కంపారిజన్ లేదురా అబ్బాయి. మళ్ళీ లేకపోతే పవన్ కళ్యాణ్ తోటి చేస్తారు. అంటే ఇదే అంటాను నేను. ఇప్పుడు నేను చాలాసార్లు మా ఊళ్ళో కొంతమందిని ఉద్దేశించి కూడా నేను ఈ డైలాగ్ వాడుతూ ఉంటాను. ఎవడో కష్టపడి చెమట చిందించి ఒక బిడ్డకి ఊపిరిని పోస్తే ఆ పుట్టినోడు నాకు పుట్టిన కొడుకు నా కొడుకు అని చెప్పి గల్లాలు ఎగిరెత్తారు కొంతమంది. వాస్తవానికి ఆ చెమట వీడిది కాదు, బట్ వీడి అకౌంట్లోకి వస్తుంది అన్నమాట. అట్లా అక్కడ విజయ్ ఆయనకున్న స్టార్డము, ఆయన చేసిన క్లీన్ పాలిటిక్స్, లేకపోతే ఆయనకున్న అభిమానులు, అక్కడ థర్డ్ ఆల్టర్నేట్ ఆప్షన్ తమిళనాడు జనాలు వెతికిళ్ళు, వాళ్ళకు అవసరం ఉంది, వాళ్ళు బీజేపీనో లేకపోతే మళ్ళీ కాంగ్రెస్నో స్టాలిన్నో అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు ఇష్టపడక కొత్త ఆప్షన్ విజయ్కి వాళ్ళు ఛాన్స్ తీసుకుంటే అది కూడా మన అకౌంట్లో వేసుకుందామని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు చూసినావా, వాళ్ళందరినీ చూస్తా అంటే ఇదే నా కొడుకు అనేటట్టున్నారు వీళ్ళంతా. సిగ్గుపడండిరా.
మనకు పుట్టినోళ్ళే మన కొడుకులు, పక్కనోడు కన్నోడు మనోళ్ళు కాదు, పక్కనోడికి పుట్టినోళ్ళు మనోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. మన కష్టంతో, మన కష్టార్జితం, మన చెమట చిందిస్తే పుట్టినోడే మనోడు. వేరే ఎవడో చెమట చిందిస్తే ఆ పుట్టినోడు మనోడు కాదు.